శ్రీ లలితా సహస్రనామాలలో సుమేరు మధ్య శృంగస్థ నామానికి మనం ఇప్పుడు అర్థం తెలుసుకుందాం. ఈ 55వ నామం నుండి 61వ నామం వరకు శ్రీమాత నివాస స్థానాలు సూచింపబడ్డాయి. శ్రేష్టమైన మేరువు సుమేరు, ఉత్తమమైనది మరియు ఉన్నతమైనది. అలాంటి మేరు పర్వత శిఖర మధ్య భాగంలో దేవి నివసిస్తోంది. శ్రీ లలితాస్తవ రత్నంలో మేరుపర్వతంపై దేవతాస్త్రీ బృందం చేత కీర్తింపబడే బ్రహ్మ విష్ణు రుద్రులకు నిలయములైన 3 శిఖరాలున్నాయని, ఆ 3 శిఖరాల మధ్య రత్నకాంతులతో ప్రకాశించే 4వ శిఖరం చాలా ఎత్తుగా ఉంటుందని, ఆ శిఖరాన్ని ధ్యానిస్తాను అని దుర్వాస మహర్షి వర్ణించాడు. ఉన్నతమైన ఆ 4వ శిఖరం దేవికి స్థానం. శ్రీమాత నివాసమేది అని అన్వేషించే జిజ్ఞాసువులకు శివకామేశాంకమే దేవికి నిలయమని మునిపే చెప్పినా, ఆ దేవి ఇతర స్థానాల్లో కూడా ఉందని ఈ నామం తెలియచేస్తోంది. మన శరీరంలోని వెన్నెముకను మేరుదండం అంటారు. దానికి శృంగం బ్రహ్మరంధ్రం. అక్కడ సహస్రార కమలం ఉంది. ఆ ఉన్నత స్థానంలో దేవి నివసిస్తుంది. సహస్రారాంబుజారూఢ అనే నామం మున్ముందు వస్తుంది. మన శరీరమే శ్రీచక్రం. శ్రీచక్రాంతర్గతంగా ఉండే సర్వానందమయ బిందువే పరమేశ్వరి. మన శరీరాన్ని ఒక్కసారి అంతర్గతంగా భావించగలిగితే మేరు శృంగం అంటే మన శిరస్సు పైభాగం. అక్కడ సహస్రారాంబుజం ఉంది. అమృత స్వరూపిణి అయిన దేవి సుధాసాగరంలో నుండి తన్ను ఉపాసించే వారిని పవిత్రులుగా చేస్తుంది. సర్వేషు గాత్రేషు శిరః ప్రధానం. అన్నింటికంటే శరీరంలోని శిరస్సు ప్రధానమైనది. అక్కడున్న దేవి త్రిమూర్తులకు శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది. ఓంకార స్వరూపిణి అయిన దేవి 3 శృంగాల మధ్య నుండి బ్రహ్మ విష్ణు శివులను శక్తిమంతులను చేస్తోంది. దేవతానిలయమైన మేరుపర్వతం చర్మచక్షువులకు కనిపించదు. సర్వభువన వ్యాపిక అయిన దేవి అదృశ్యంగా ఆ ప్రదేశంలో నివసిస్తోందని భావం. ఈ చర్మచక్షువులకు గోచరం కాని ఆ స్వరూపం ధ్యానమగ్నులై అంతర్ముఖులైన వారికి మాత్రమే గోచరిస్తుంది. ఈ నామం 8 అక్షరాలు కలిగిన నామం కాబట్టి ఎక్కడా విభజించకుండా నామం మొత్తం ఒకేసారి ఉచ్చరించాలి. శ్రీమాత్రే నమః.